విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు భర్త దామోదర్. అత్త లలిత హాస్పిటల్ కి తీసుకెళ్తామని చెప్పి కారులో ఆమెపై కాలితో తన్ని బ్లేడ్తో మణికట్టుపై కోశారు. స్థానికుల సహాయంతో తప్పించుకున్న బాధితురాలు ప్రస్తుతం కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనిబాబు అందిస్తారు. దారుణం జరిగింది. నిండు గర్భిణి అని చూడకుండా భర్త అత్త కూడా వరకట్నం వేధింపులు చేశారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి ఆమెను శారీరకంగా హింసించడంతో పాటు గర్భిణి అని చూడకుండా ఆమెను కొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అంతా బాధితురాలను అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎప్పుడు మీకు పెళ్ళయింది, ఎవరితో పెళ్ళయింది, అసలు ఏం జరిగింది నిన్న? మాది లవ్ మ్యారేజ్ అండ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. 2017 నవంబర్ 27 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవడంతోనే ఒప్పుకుంది వాళ్ళ అమ్మగారు. ఒప్పుకున్న మరుసటి రోజే మ్యారేజ్ రేపు అనగానే మాకు కట్నం కావాలి, లేదంటే పెళ్లి కార్డులు ప్రింట్ అయ్యాయి కదా, ఇంక మరి పెళ్ళి ఆగిపోద్ది అనగానే అప్పు చేసి 3 లక్షలు ఇచ్చాము వాళ్ళకి. అయినా సరే అప్పటి నుంచి ఇంకా పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇంకా వేదన. 3 లక్షలు తెచ్చావు, 25 లక్షలు అప్పు ఎవరు తీరుస్తారు నా ఇంటి మీద, నేను అందుకే పెళ్లి చేసుకున్నాను. అదేంటి అది అలాగంటున్నారంటే, అమ్మ దీనికి ఎందుకు పెళ్లి చేసుకోవాలి, మాకు బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు, నువ్వు అన్నది నిన్నే చేసుకోవాలని వేధించేది ఊరికను. అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే బలవంతంగా ఇవి పెయిన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి ప్రెగ్నెన్సీ పోవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ చేయించింది 3 సార్లును. ఎంత మొత్తుకున్నా చేయలేదు. అప్పుడు కేసు పెట్టాం అత్తయ్య మీద, మా ఆయన మీద, ఇద్దరు కొడుతున్నారు ఇలా ప్రెగ్నెన్సీ పోయిందని. అప్పుడు స్టేషన్ వాళ్ళేంచి సపరేట్గా తీసుకెళ్ళి మీ ఆవిడ్ని అని చెప్పిస్తే గత 7 నెలల నుంచి ఎన్ఏడి జంక్షన్లో ఇల్లు తీసుకొని ఉంటున్నాము. ఇల్లు తీసుకున్నా సరే అప్పుడప్పుడు రావడము. ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది, స్వాతి అనే అమ్మాయితో. నేను స్వాతి అమ్మాయితో ఉంటాను, ఏం చేస్తే చెయ్యు, నీతో ఉండాలంటే మా అమ్మడికి 25 లక్షలు నువ్వు ఇవ్వాలి, లేదంటే చంపేస్తాను, నీకెవడున్నాడు అనుకో ముందు నీకెవడు లేడు, నిన్ను మీ ఆయన ఇద్దరిని చంపేస్తాం అని చెప్పేసి రోజు వేధించేవాడు. మొన్న నైటు 6 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చి చేయి కోసాడు. నువ్వు చచ్చిపో, నాకు అదే కావాలి, నువ్వు ఇంటికి ఎందుకు రావట్లేదు, నన్ను ఎందుకు చూసుకోవట్లేదు అని అడిగితే, నువ్వు చచ్చిపో, నేను చంపేస్తాను, నువ్వు వద్దు నాకు, నువ్వు నా జీవితంలోకి వచ్చావు, నీకేటీ లేదు నీకు అని మొత్తం కోసాడు. వెంటనే అప్పుడు నేను 11:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చూసి మళ్ళీ వెనకతలు ఫాలో అయ్యి వచ్చి బ్రతిమలాడాడు, వద్దు పెట్టొద్దు ప్లీజ్ అని. ఆయన స్టేషన్ లోపలికి వెళ్ళి నేను చెప్తే ఎస్ఐ గారించి, రేపు రామ్మ నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా, ఇప్పుడు ఎవరు లేరు తీసుకోరు కేసు అంటే, నువ్వు వెళ్ళి మీ ఆయన్ని దేయబెట్టమని అన్నారు. అప్పుడు కూడా దేయబెట్టుకొని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మా అన్నయ్య వచ్చారు, అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య వచ్చి దేయబెట్టారు. మళ్ళీ మార్నింగ్ 7 ఆ టైం ప్రాంతంలో ఇంటికి వచ్చి, రాజు నేను మారిపోయాను, నేను బాగానే చూసుకుంటాను నిన్ను, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను అని కాల్ పట్టుకున్నాడు. నేను అన్నా అయితే నాకు చాలా పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్దామంటే, అయితే నేను నాకు దగ్గర డబ్బులు లేవు, నేను కార్కి వెళ్ళేసి వస్తానని చెప్పేసి 1 గంట ప్రాంతంలో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే నేను కిందనే ఉన్నాను, నువ్వు రా హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటే, నేను హాస్పిటల్ రసీదులన్నీ పట్టుకొని కింద దిగింది. కింద వాళ్ళ అమ్మ కారులో వెనకతలు కూర్చుంది. నీ కార్ డోర్ తీయగానే చేయి లాగేశారు నన్ను లోపలికి. లాగేసి ఇంక స్పీడ్గా మా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే మా అత్త కడుపులో తన్ని సీటుకి ప్రెగ్నెన్సీ కావాలా, నా కొడుకుతో కంటవా, ఇలాగ నా కొడుకు నీకంటే మంచి అమ్మాయిని చేద్దాం, నువ్వు కనీసం మా పరువు తీస్తావా, 25 లక్షలు అప్పు తీసుకొని నువ్వేది ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి, నువ్వు ముందు తీర్చు, లేదంటే నేను చంపేస్తాను అని చెప్పి కడుపులో తన్నేసి నా చున్నీతో నీకు మెడంతా ఊరేసేసారు గట్టిగాను. ఇదంతాను వేసి కర్రతో నీ కాలు మీద కొట్టేసి కారులో నేను జుట్టు పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఇది నా ఇల్లు, ఇక్కడ నేను పాతేసి ఎవరు అడగనని చెప్పి శుభ్రంగా కొట్టేసి రోడ్డు మీద పడిచేశారు. అప్పుడు అక్కడ చుట్టుపక్కల చూసి ఫోన్ చేశారు, 100 డైల్ కాల్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చి వీళ్ళందరూ వచ్చి అప్పుడు కేసు పెట్టడం, వెంటనే ఎమర్జెన్సీ ఇక్కడ పంపించడం జరిగింది. మీ ఆయన పేరేంటి, మీ అత్తయ్య పేరేంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు పురుషోత్తపురం హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటున్నారు. మా ఆయన పేరు దామోదరు, రాము అని పిలుస్తారు. మా అత్తయ్య పేరు లలిత. ఇప్పుడు పెళ్లి సమయంలో ఎంత ఇచ్చారు కట్నం? పెళ్లి టైంలోనే 1,50,000 చేతికి ఇచ్చాం. ఇంకో 1,50,000 మామూలు పెళ్లి ఖర్చులు బంగారం అని మేమే పెట్టుకున్నాం. అయినా సరే రోజుకి డబ్బులు నేను లోన్ తీసుకొని పార్లర్ నడిపేదాన్ని ముద్రలోను, అది కూడా అమ్మించేసారు. నాకు డబ్బులు కావాలి, కారు అని కారు కొనిపించుకున్నాడు. కారు కొనిపించుకున్న 1 రూపాయి ఏ రోజు ఇవ్వలేదు. నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను.
అక్కడ కూడా చదువు దగ్గర చదువుకు, నువ్వు సంపాదించు, ఓన్లీ సంపాదనకి నువ్వు వెళ్ళు అని చెప్పి రోజు హింసించేవాడు. నువ్వు మళ్ళీ ఎవరికైనా ఈ విషయం చెప్తే నేను వదిలేస్తాను, నన్ను వదులుకుని నీతోనే ఉంటాను, నాకు నువ్వు అంటే ఇష్టం అన్నా సరే, అయితే నేను చెప్పిన మాట విను, మా అమ్మ మాట విను, లేదని నేను వదిలేస్తాను, చంపేస్తాను అని. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాను? ఏమీ లేదు అంటే కడుపు ఇప్పుడు 6 నెలల ప్రెగ్నెన్సీ, ఇంకా ఫుల్గా మా అత్తయ్య కాలుతో తన్ని సరే ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఇంకో స్కానింగ్కి ఇంకా పంపిస్తానన్నారు డాక్టర్ గారు. ఇప్పుడు మీకు ఎవరున్నారమ్మా నీకు అండగా? తల్లిదండ్రులు లేరు అంటున్నావు కదా, ఇంకా అన్నయ్య ఉన్నారండి. మా ఇంటి పక్కన ఆవిడ వచ్చారు తోడు, నైట్ ఎమర్జెన్సీ. అతను ఎలా పరిచయం ముందు, పెళ్ళికి ముందు? నేను అనాథాశ్రమంలో చదువుకున్నప్పుడు వాళ్ళ మామగారు కూడా అక్కడే ఉండేవారు, ప్రేమ సమాజం. అలాగా మా అత్తయ్య మా ఆయన అలా వస్తే అక్కడ పరిచయం నాకు. ఆ తర్వాత బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం చూసి నాకు ఒక రోజు కనిపిస్తే విజిటింగ్ కార్డు ఇచ్చాను, ఇలా బ్యూటీ పార్లర్ పెట్టుకోండి అంటే మా అత్తయ్య ఏంచి, నువ్వు అయితే బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావు కదా, అయితే బాగానే బ్రతుకుతున్నావు నువ్వు మంచిదానివే, అవును అందరు చెప్తున్నారు నేను చేసుకుంటాను నా కోడల కింద అని చెప్పి ముహూర్తాలన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ కట్నం కావాలి, డబ్బులు కావాలని వేధించింది. పెళ్ళి ముందు రోజు డబ్బులు ఇచ్చాము, 1,50,000 ఇచ్చాము అప్పు తీసుకొని వచ్చి. ఇప్పుడు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాను? ఇంకా చంపేస్తారనే భయం ఉంది అంది. లక్ష్మి కావాలని? అవునండి, ఎందుకంటే 3 ప్రెగ్నెన్సీ పోయారు, ఇది కూడా ప్రెగ్నెన్సీ, నువ్వు ఎలా కంటావు ఏంటి, నిన్ను ఎలాగైనా చంపేస్తాను అంటుంది మా అత్తయ్య. ఆవిడ నుంచే కావాలి. అయితే ఒక అనాథాశ్రమంలో పెరిగినప్పటికి కూడా ఆమె స్వశక్తితో ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ ఉన్న ఆమెను ఏదైతే వాళ్ళు కావాలని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నుంచి కూడా వరకట్న వేధింపులు చేస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల వివిధ రూపాయల్లో మేము 3 లక్షల రూపాయలు పెళ్లి సమయంలో ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేని పక్షంలో మొత్తం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెగ్నెన్సీ ఉంచేది లేదని చెప్పేసి వాళ్ళు గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి కూడా నిండు గర్భిణి అని చూడకుండా కూడా శారీరకంగా హింసించారు, దాడి కూడా చేశారు. ఏదైతే గర్భిణి అని చూడకుండా వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో లలిత, అత్త పొట్టపై కూడా తన్నింది. ఇప్పుడు నా పాపకి కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో తెలియదు, కాబట్టి వాళ్ళ నుంచి నాకు రక్షణ కల్పించాలని అయితే బాధితురాలు కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హరితో